శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వార ప్రారంభంలో రాశి యందే శుక్ర కుజగ్రహ సంచారం జరుగుతుంది. కుజుడు రాశిలో సంచరించడం వల్ల జాతకుడికి విశేషమైనటువంటి ధైర్యం, బలం ఏర్పడుతుంది. ఎటువంటి కార్యాన్నైనా సాహసంతో చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక ధైర్యం వస్తుంది. ఒక మంచి పని చేయాలన్నా, ఒక చెడ్డ పని చేయాలన్నా కుజుడు యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ జాతకుడు చేయగలుగుతాడు అన్నమాట. లేదంటే భయపడుతూ ఏ పని చేయకుండా ఆగిపోవడం జరుగుతుంటుంది. అటువంటి కుజుడు ధైర్యంగా ఉండడం వల్ల జాతకుడు ఫిజికల్ ఫిట్నెస్, వ్యాయామం లాంటివి చేయడం, ఉత్సాహంగా ఎంత గొప్పవాడిని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు. శుక్రుడు కూడా ఉండడం వల్ల శుక్రుడు సరదాలకి, సౌఖ్యాలకి, ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి, సౌఖ్యానికి కారణమవుతుంటాడు. జీవితంలో సుఖం అనుభవించాలన్నా, అటు వివాహ జీవితం అనుభవించాలన్నా, ఒక వాహన సౌఖ్యం ఉండాలన్నా, ఒక సుఖవంతమైన గృహంలో జీవించాలన్నా, ఒక అందమైన ఖరీదైనటువంటి వస్త్రం ధరించాలన్నా, ఆఖరికి ఒక నగ ధరించాలన్నా కూడా శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే వాడు ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. ఒక విధంగా ఆరోగ్యాన్ని కూడా శుక్రగ్రహ ప్రసాదం వల్ల లభిస్తుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి మరి ధైర్యంగా, సౌకర్యవంతంగా, హ్యాపీగా జీవితాన్ని అనుభవిస్తాడు. అంటే ఏదన్నా మంచన్నా చెడన్నా ధైర్యంగా చేయగలుగుతాడు అనుకుందాం. ఎవరినన్నా కలుసుకోవాలన్నా, ఒక గర్ల్ ఫ్రెండ్ని కలుసుకోవాలన్నా, ఒక బార్కి వెళ్ళాలన్నా, లేదు ఒక దేవస్థానంలో టెంపుల్కి వెళ్ళాలన్నా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ధైర్యంగా ముందుకు వెళ్తాడు. హ్యాపీగా, ధైర్యంతో పబ్లిక్గా ఏ పనైనా చేస్తాడు. సో ఇది 5వ తారీఖు తర్వాత కుజుడు ధనస్థానంలోకి, ఉచ్చలోకి మారడం జరుగుతుంది. అంటే కుటుంబ విషయాల మీద శ్రద్ధ తీసుకోవడం, కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవడం, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే పరిస్థితి కల్పిస్తూ ఉంటుంది. కుటుంబానికి ఏమైనా ఇబ్బందులు, అప్పులో, రుణాలు, చికాకులు ఏమున్నా దాన్ని సరిచేయడం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెడతాడు. ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడతాడు. కుటుంబ సభ్యుల్ని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి మాటకి విలువ పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా వీడు ధనం బాగా సంపాదించడం వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఏదన్నా స్థిరాస్తి సంపాదించే ప్రయత్నం చేస్తాడు. కుజుడు బలంగా ఉంటే ఏముంది, భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి, అన్నదమ్ములు కలిసి వస్తారు, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. సో ఈ విధంగా కుజుడు మరి రేపు 5వ తారీఖు నుంచి అత్యంత బలవంతుడు, ప్రస్తుతం కూడా బలవంతుడై ఉన్నాడు. ఆల్రెడీ గురు యొక్క దృష్టి ఉండనే ఉంది జాతకం మీద. అయితే ఈ వారంలో జరిగినటువంటి మరొక అద్భుతమైనటువంటి చేంజ్ ఏంటంటే 5వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు కేతుగ్రహ నక్షత్రం నుంచి శుక్రగ్రహ నక్షత్రం భరణిలోకి మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల శుక్రుడు యొక్క ఫలితాలు కూడా గురువు తన భావంతో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే ఒక విధంగా ఎలా ఉంటుందంటే, ఈ గురు శుక్రుల కలయిక మీకు ఎవరైనా ఒక మంచి విందు భోజనానికి ఆహ్వానిస్తే అన్ని పదార్థాలతో పాటు ఒక బంగారు కంచంలో మీకు భోజనం పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. సో అంత అద్భుత ఫలితాన్ని గురువు శుక్రగ్రహ నక్షత్ర ప్రవేశం వల్ల, ఆ శుక్రుడు రాశి అందే ఉండడం వల్ల కంపల్సరీగా ఈ రాశి వారికి స్త్రీ సౌఖ్యం, వాహన లాభం, సువర్ణ లాభం కలిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అతను ఉన్నటువంటి స్టేటస్ విశేషంగా పెరుగుతూ ఉంటుంది. ఇది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ముఖ్యంగా ఈ రాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి కంపల్సరీగా ఈ రాబోయే 12వ తారీఖు లోపల వివాహం నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. సో ఏదైనా ఈ అద్భుత అవకాశం ఈ ధనుసు రాశి వారికి ఎస్పెషల్లీ శుక్రగ్రహ ప్రభావం వల్ల రావడం జరుగుతుంది. ఇక శని బలం ఉండనే ఉంది. 100% శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇక వ్యతిరేకంగా ఉన్న గ్రహం ఏదైనా ఉంటే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు, శుక్రుని యొక్క గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో సంచరిస్తున్నటువంటి ఈ రాహు భగవానుడు ఏదో ఒక విధమైనటువంటి పొల్యూషన్ కలిగిస్తూ ఉంటాడనమాట. గృహంలో ఎవరో ఒకరి వల్ల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. గృహంలో ఒకరి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటుంది. సంతోషకరంగా ఉన్న సమయంలో ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా మొత్తం మీద ఈ ధనుసు రాశి వారు
రాహుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అంటే చండీ సంబంధించినటువంటి చండీ హోమం కానీ, కనకదుర్గ అమ్మవారికి నిరంతరం అర్చన చేయడం కానీ, లేదంటే గృహంలో ఏదైనా పూజా కార్యక్రమాలు లాంటివి చేయడం, దేవీ భాగవతాన్ని ఇంట్లో ఎవరో ఒకరు చదవడం, శుక్రవారం అమ్మవారికి అర్చన చేసుకోవడం, ఇంకా సులభంగా దేవి అనుగ్రహం కావాలంటే ప్రస్తుతం వస్తున్నటువంటి దశ మహావిద్యలో ఒకటైనటువంటి శ్యామలాదేవి ఆరాధన, అలాగే త్వరలో వస్తున్నటువంటి శ్యామల నవరాత్రులు మరి ఇష్టపూర్వకంగా విధి విధానంగా చేయడం, ఇవన్నీ చేసుకోవడం వలన అంటే ధనుసు రాశి వారికి ఏదైనా దైవానుగ్రహం వల్లే సక్సెస్ రావడం జరుగుతుంది. వాళ్ళకు ఒక పేరు రావాలన్నా, ఒక శుభం రావాలన్నా, వాళ్ళ ఒక శుభకార్యం ఏదో కార్యక్రమం సత్యనారాయణ వ్రతం చేశారు, లేదంటే ఒక వినాయక వ్రతం 9 రోజులు వినాయకుడికి పూజించి ఒక మండపం వేసి చక్కగా ఉత్సవంగా చేశారంటే కంపల్సరిగా వాళ్ళ పేరు వస్తుంది, దాని తగ్గ ధనం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దైవ అనుగ్రహంతో ఈ రాశి వారికి మంచి బలం చేకూరుతుంటుంది. వాళ్ళ నేమ్ కూడా ఆ విధంగానే ఉంటుంది, ఆ యాంగిల్లోనే నడుస్తుంటుంది. ఒక పూజక, ఒక దైవ కార్యక్రమం, ఒక స్వామీజీ, లేదంటే ఒక ఉత్సవం అంటే కంపల్సరీగా వీళ్ళు అక్కడ ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. వీళ్ళని గుర్తుకు రావడం జరుగుతుంటుంది. సో అటువంటి వారికి ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో వస్తున్నటువంటి 8వ తారీఖు ఫిబ్రవరి నెలలో వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు కంపల్సరీగా శివుణ్ణి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల, ప్రదోష వేళ శివుని యొక్క అభిషేకంలో పాల్గొనడం వల్ల 100% ఈ రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం ఇంకా తొందరగా లభించి విజయవంతంగా వాళ్ళ యొక్క లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు, మాస ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని అద్భుత యోగాలు రావడం జరుగుతుంటుంది, కొన్ని ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన యొక్క జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఉన్నవి మాత్రమే ఈ గోచారరీత్యా రావడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో లేనివి గోచారం ఎట్టి పరిస్థితులు కూడా ఇచ్చే అవకాశం లేదు. సుమారు ఏదో ఈ మేషరాశి వారికి లాభంలో శని ఉద్యోగం వస్తుంది అనుకుందాం, కానీ వాడి జన్మజాతకంలో కూడా అది రాసి పెట్టి ఉంటేనే శని భగవానుడు ఇవ్వగలుగుతుంటాడు. సో వాడి జాతకంలో వివాహ యోగం లేదు, అసలు వాడి జీవితంలో వివాహ సౌఖ్యం లేదనుకుందాం, వాడికి గురువు సప్తమంలోకి వచ్చినా రాదు, గురువు లగ్నంలోకి వచ్చినా రాదు. అంటే మొత్తం మీద గోచారం అన్నది ఏంటంటే జాతకంలో ఉన్నవి అమలు పరుస్తూ ఉంటాయి. అవి మంచా చెడ్డ, ఎక్కువ తక్కువ అన్నది కూడా ఈ గ్రహాలు నిర్ణయిస్తుంటే తప్ప అసలు జన్మజాతకంలో లేనిది గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. సో అందువలన ఏంటంటే దాన్ని జన్మజాతకం ఇంపార్టెంట్ కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాతకం కరెక్ట్గా లేదు, జీవితం కరెక్ట్గా నడట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి నియమాలు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి అనుకుందాం, ఏలినాటి శని ఉంది అక్కడ, చంద్రుడు ఉన్న వారికి కుంభరాశిలో చంద్రుడు ఉంటే వాడికి కుంభరాశి జన్మశని నడుస్తుంది. మరి అందరికీ ఆ ప్రభావం ఉండదు. కొంతమంది జాతకంలో చంద్రుడితో పాటు గురువు కలిసి ఉండొచ్చు, వాడికి ఒకలా ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు కలిసి ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి ఆ చంద్రుడి పైన గురువు దృష్టి ఉండొచ్చు, వాడికి కూడా ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చంద్రుడు ఒక్కడే కుంభరాశిలో ఉంటాడు, అటు మీనరాశిలో గ్రహం ఉండదు, ఇటు మకర రాశిలో గ్రహం ఉండదు. అంటే ఈ ఒక విధమైన దుర్యోగం ఏర్పడుతుంది అన్నమాట. చంద్రుడికి రెండు పక్కల గ్రహాలు లేకుండా వాడికి వచ్చినటువంటి ఏలినాటి శని చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఒక పక్క గురువు, ఒక పక్క శుక్రుడు ఉండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చంద్రుడికి మంచి బలం ఉండడం వల్ల వాడు ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా గోచారం అన్నది కూడా మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. ఏదైనా జాతక చక్రం జన్మ జాతకమే ఇంపార్టెంటు, దాన్ని బట్టే పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈ గోచారం అనేది టెంపరీగా మనకి చెప్తూ ఉంటుంది. ఏదో మరి సంతాన యోగం లేదనుకుందాం, అసలు ఇబ్బంది పడుతున్నాడు, ఈ పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు వాడు ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించో, లేదంటే ఏమైనా దత్తత తీసుకోవడమో, ఈ విధంగా చేసుకోవడం వల్ల అది ఇస్తా తప్ప ఒరిజినల్గా మాత్రం ఇచ్చే శక్తి గోచార గ్రహాలకైతే ఉండదు. జాతకంలో ఉందనుకున్న జాతకంలో వాడికి పంచమంలో గురువు ఉన్నాడు, సంతాన యోగం ఉన్నది, దానికి గురువు 5లోకో 9లోకో లగ్నంలోకి వచ్చాడు గోచారీత్యా, ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వద్దనుకున్న సంతానం ఇస్తాడనమాట. మరి అదే అక్కడ జన్మజాతకంలో లేకపోతే ఏమీ కూడా రాదు. రాజయోగమైనా, ధనయోగమైనా, అధికార యోగమైనా, ప్రభుత్వ ఉద్యోగమైనా జన్మజాతకంలో ఉండాలి.
ఈ గోచారంలో వచ్చినటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకంలో లేని ఇవ్వడం జరగదు. కేవలం దీన్ని ఒక సింపుల్గా తీసుకోవడం మంచిది. మంచన్నా చెడన్నా దీన్ని కొద్దిగా తీసుకొని మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడం మంచిది. ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, అప్పుడు గోచారరీత్యా ఏలినాటి శని ఉంది, ఇప్పుడు వద్దు, మంచిది కాదు, ఇలాగ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ఇదే మెయిన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. బట్ ఏదైనా జన్మజాతకం ఇంపార్టెంట్. దాని దశలు, నవాంశ, దశాంశ, 16 చక్రాలు ఉంటాయి. అలాగే 16 రకాల దశలు పరిశీలించవలసి ఉంటుంది. అనేక రకాల పరిశోధిస్తే తప్ప జాతకుడికి అసలు ఏంటా అన్నది చెప్పడం కష్టమవుతుంది. దాన్ని కట్టి ఏదన్నా జన్మజాతకం ఇంపార్టెంట్. ఈ గోచారం అనేది సింపుల్గా తీసుకోండి. బట్ ఏదైనా కొన్ని కాలానుగుణంగా జనరల్గా జరిగే విషయాలు మేము చెప్తుంటాం కాబట్టి చాలా వరకు జరగచ్చు, జరగకపోయినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. స్వస్తి.